ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ మ్యూజిక్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుండి దావీదు రచించిన కీర్తన 121 కొన్ని వచనాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియమైన వారలారా, ఈ కీర్తన దావీదు భక్తుడు మరి తను ఆపదలో ఉన్నప్పుడు, తన సమస్యలో ఉన్నప్పుడు రచించిన కీర్తన. కొండల తట్టు నేను నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అని. నిజముగా అంటాడాయన, యెహోవాయే నాకు సహాయము చేయవాడు, భూమి ఆకాశములను సృజించిన వాడు యెహోవాయే. నిజమే ప్రియులారా, నేటి దినాల్లో మన సంఘములో, మన కుటుంబములో అనేక పరిస్థితుల ద్వారా మానవులకు శ్రమలు సంభవించినప్పుడు మొదటిగా మానవులు ఏం చేస్తారంటే లోకం వైపు చూస్తారు. లోకములో నాకు ఈ సమస్య నుంచి నాకు సహాయం చేయువాడెవరు, లోకములో నన్ను ఆదుకుని వాడెవడు అని లోకము వైపు కన్నెలెత్తి చూస్తారు. అయితే దావీదు భక్తుడు చెప్తున్నమాట, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. బైబిల్ గ్రంథంలో మనకు చరిత్ర గమనిద్దాం. ఎస్తేరు గ్రంథంలో ఒక చక్కని సాక్ష్యం మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథంలో ఒక సమస్య వచ్చినప్పుడు యూదులను హతమార్చాలి అని, యూదులందరినీ చంపేయాలని మరి మంత్రిగా ఉన్న హామాను ఒక కుట్ర చేసి మరి మొర్దెకై మీద, యూదుల మీద పగ పెంచుకొని వారిని నశింపజేయాలని ఒక తప్పుడు సాక్ష్యాలు సృష్టించి రాజాజ్ఞ సృష్టించాడు యూదులందరినీ చంపేయాలని. ముఖ్యంగా మరి మొర్దెకైని ఉరి తీయడానికి 50 మూరల ఎత్తుతో ఒక పెద్ద కొయ్యి కూడా నాటించి పెట్టాడు తన ఇంటి ముందే ఉరి తీయాలని. రాజైన అహష్వేరోషు దగ్గర మరి రాణిగా ఉన్న ఎస్తేరు నగరంలో ఉంది. వీళ్ళంతా కోట బయట ఉన్నారు. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి, యూదులకు జరుగుతున్న నష్టాన్ని బట్టి, వారికి కలగబో ఆపదను గురించి మొర్దెకై ఎస్తేరుతో ఈ మాట అంటున్నాడు. చదవండి, చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ప్రియ విశ్వాసులారా, మొర్దెకై యొక్క విశ్వాసం ఎలాంటిదంటే, ఆమె తన మరి తన సోదరి, తనకు చెల్లెలవుతుంది. అయితే ఆయన తన కుమార్తెగా ఆమెను పెంచుకున్నాడు. ఇప్పుడు ఎస్తేరు రాణిగా ఉంది. ఆమెకు చెప్తున్నాడు, ఎస్తేరు, ఇప్పుడు నువ్వు కోటలో ఉన్నావు, ఇక్కడ బయట యూదులందరినీ చంపియాలని, వారందరినీ నశింప చేయాలని రాజాజ్ఞ ఉంది. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉండినేడలా, ఒకవేళ కోటలో ఉన్నావు కదా, యూదులలో నీవు తప్పించుకుందాం అనుకుంటువేమో, కానీ యూదులకు విడుదల మరి రక్షణ వేరొక దిక్కు నుండి వచ్చును. మా దేవుడు చూస్తూ ఉన్న దేవుడు, యెహోవా నిజమైన దేవుడు, యెహోవా ఆపదల నుంచి తప్పించువాడు. నీవు ఈ సమయమందు మాట్లాడాలి అని చెప్పినప్పుడు మరి ఎస్తేరు ఉపవాసం ఉంది. యూదులందరూ ఉపవాసం యెహోవాకు మొరపెట్టగా మరి వారికి నిర్దేశించిన మరణ శిక్షలను, మరణాన్ని దేవుడు తప్పించి, అదేవిధంగా మొర్దెకై కోసం మరి ఏ ఉరి కొయ్యనైతే, ఉరి మ్రానునైతే సిద్ధం చేశారో అదే మాను మీద దుర్మార్గుడైన మంత్రిగా ఉన్న హామానును ఉరి తీయడానికి దేవుని యొక్క మరి శాసనము విడుదలైంది. ప్రియమైన వారలారా, మన కుటుంబ పరిస్థితుల్లో, మన సంఘ పరిస్థితుల్లో మనకు సహాయం లేక అనేకుల వైపు చూస్తుంటాం. ఇది సహజం. మన బంధువుల వైపు, మన స్నేహితుల వైపు ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. మీరందరూ నమ్ముకున్నట్టే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకు యెహోవా ఏదో ఒక వైపు నుంచి ఆయన రక్షణను, ఆయన విడుదల మనకిస్తాడు. అట్టి కృప మనకందరికి దేవుడు దయచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు అయ్యా.
సమస్యలలో వేదనలో తండ్రి మేము ఈ లోకం వైపు చూస్తున్నాం, కానీ నిజమైన రక్షణ నీ యందే ఉన్నదయ్యా, నిజమైన విడుదల నీ యందే ఉన్నదయ్యా. మేమంతా మా సమస్యల్లో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో నీ వైపు చూచి విడుదలను, సహాయం పొందడానికి మా హృదయమును ఆయత్తపరచమని, నీ సన్నిధి, మీ కృప మా వైపు ఉంచమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.